హాయ్ సబ్స్క్రైబర్స్, ఎంతో కరకరలాడే ఆలు ఫ్రై చేసుకుందాము 2 చిట్కాలతో. స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో. పొటాటోని చిన్నగా కట్ చేసి ఫస్ట్ సాల్ట్ వాటర్లో వేసుకొని ఈ స్టార్చ్ అంతా పోయేలాగా ఇలా ఒకసారి నీట్గా కడుక్కుందాము. ఒక 5 మినిట్స్ వదిలేయాలి. అలా కడుక్కోవడం వల్ల కర్రీ ఎంతో టేస్టీగా, ఎంతో ఎమ్మీ అయిన పొటాటో ఫ్రై రెడీ అవుతుంది. ఇలా కడుక్కున్నాక వాటర్ పడిపోసి మళ్ళీ కొన్ని వాటర్ వేసి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు తెల్లగా ఉన్నాయి వాటర్. ఇప్పుడు ఈ పీసెస్ని తీసుకొని ఇలాంటి జాలి గిన్నెలో వేసుకుందాము. నీళ్ళని పోయేలాగా దీంట్లో వేసుకొని కొంతసేపు వదిలేయాలి. అప్పుడు పొడి పొడిలాడుతూ ఉంటాయి. ఇలా వేయడం వల్ల పొడి పొడిలాడుతూ కొంచెం ఆరుతాయి ఆలు. అప్పుడు ఫ్రై ఎంతో ఈజీగా అయిపోతుంది. స్టవ్ వెలిగించుకున్నాము. స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి గిన్నె పెట్టుకుందాము. నేను ఐరన్ కడాయి పెట్టుకున్నాను. ఇది కొంచెం హీట్ అవ్వనివ్వాలి. కొద్దిగా కరివేపాకు, కొంచెం శనగపప్పు, కొద్దిగా ఉల్లిపాయలు పీసెస్, అలానే కొద్దిగా మిర్చి ఇలా పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కరివేపాకుని నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. పొటాటో ఆరిపోయాయి కొద్దిగా. ఇలా పెట్టడం వల్ల ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం తగినంత ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా ఎక్కువనే పడుతుంది పొటాటో ఫ్రైకి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం శనగపప్పు వేసుకుందాము. అలానే కొద్దిగా జీలకర్ర, అలానే కొద్దిగా ఆవాలు, కొద్దిగా కలుపుకోవాలి. కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. కొన్నే వేసాను. పొటాటో ఫ్రై గరకరలాడాలంటే కొద్దిగా ఉల్లిపాయలు వేసాను నేను. ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. ఇవి వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ మారే వరకు. కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం ఈ పొటాటో పీసెస్ మొత్తం వేద్దాము. కలుపుకోవాలి. మనం దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు ఫ్లేవర్ ఎంతో బాగుంటుంది పొటాటో ఫ్రైకి. దీంట్లో కొద్దిగా అల్లం వేస్తున్నాము. అల్లం వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. అల్లం వేగేలాగా ఒక 5 మినిట్స్ ఇలా వేగనివ్వాలి ఆలూని. అప్పుడు ఈ కరివేపాకు ఫ్లేవర్ పడుతుంది ఆలు పీసెస్కి. కొంచెం వేగనివ్వాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం పచ్చిమిర్చి వేద్దాము. ఇలా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పోవాలి. పచ్చి వాసన పోయేలాగా అల్లంని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పొటాటో రెడ్గా అవ్వాలి, మాడకుండా ఒకటే విధంగా ఫ్రై అవుతాయి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి తొందరగా ఉడకడానికి. ముందు 2-3 చిట్కాలు ఫాలో అయితే పొటాటో ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి, ఎంతో టేస్టీగా అయింది. కలర్ మారింది రెడ్ కలర్గా. ఇంకా కొద్దిగా కొంతసేపు ఉంచుదాము. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉందో. అలానే కలర్ కూడా మారింది. ఇప్పుడు మనం ఈ పొటాటో ఫ్రై ఉడికింది కాబట్టి దీంట్లో కొద్దిగా కారం వేసుకుందాము. నేను కొద్దిగా మిర్చి వేసాను కాబట్టి కొంచెం వేసాను కారం. ఫస్ట్ సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా, ఇప్పుడు కొద్దిగా వేసుకుందాము. నేను కొంచెమే వేసాను ఫస్ట్. మీ టేస్ట్కి సరిపడంత వేసుకోవచ్చు. అలానే కొద్దిగా ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసాను. కొద్దిగా కలుపుకోవాలి. కారం, ఉప్పు, ధనియాల పొడి పట్టేలాగా ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి. ఈ ఉప్పు, కారము, మసాలా అంతా ఈ పీసెస్కి పడుతుంది. చూడండి ఫైనల్గా కర్రీ ఎంతో టేస్టీగా కనిపిస్తుందో. టచ్గా కొత్తిమీర వేసుకున్నాము. కర్రీకి ఎంతో రుచినిస్తుంది. వేడివేడి అన్నంలో మనం ఈ పొటాటో ఫ్రై వేసుకొని తిందాము. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్.